కొందరు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా ఉన్నారని, అలాంటి అధికారులు తమ పనితీరును మార్చుకోవాలని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, ఇలాంటి వారితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన తెలిపారు. ఇకనైనా అధికారులు తమ తీరును మార్చుకోవాలని, సక్రమంగా విధులకు హాజరు కావాలని ఆయన సూచించారు. సిద్దిపేట అర్బన్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు. కార్యాలయానికి అధికారులు సరియైన సమయానికి వస్తున్నారా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా అనే కోణాల్లో కార్యాలయాన్ని పరిశీలించారు. సమయం ఉదయం 11 గంటలు అయినప్పటికీ ఒక్క అధికారి కూడా కార్యాలయానికి రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు ఎవరికీ కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులందరూ కలిసికట్టుగా ప్రజలకు సేవలందించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పినప్పటికీ కొందరు అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అలా చేస్తే సహించేదే లేదని, పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అత్తు ఇమాం, బొమ్మల యాదగిరి, మహీందర్, వహీద్ ఖాన్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్ మండలంలో గల ఎంఆర్ఓ ఆఫీసును విజిట్ చేయడం జరిగింది. ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా గతంలో నేను ఇక్కడ నుంచి సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాను. కాబట్టి ఒక పౌరునిగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో అసలు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేరా అసలు విషయం తెలుసుకుందామని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి, కల్లిముద్దీన్ గారు మేమందరం కూడా రావడం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వ అధికారులు 10:30కు ఆఫీసులకు రావాలి, కానీ 11 అవుతున్నా కూడా ఇప్పటికి కూడా అధికారులు ఎవరు లేరు. డీటీ గారు లేరు, ఎంఆర్ఓ గారు లేరు, ఇప్పుడు రిజిస్టర్ గారు మీ ఆర్ఏ గారు లేరు, ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ ఒకరిద్దరు ఉన్నారు. అంటే అధికారులు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని బద్నాం చేసే కార్యక్రమాలు చేసే ప్రక్రియలో ఉన్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే అధికారులకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రభుత్వంలో ప్రజలు మనం నమ్మి అధికారం ఇచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులకంతా ప్రజలకు అందుబాటులో ఉండి వారు ఏ సమస్యను తీసుకొని మన ఆఫీసుకు వచ్చినా తక్షణమే వారికి రెస్పాన్సిబిలిటీగా ఉండే విధంగా అధికారులు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే రివ్యూ మీటింగ్లో చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికీ ముఖ్యంగా ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఇంకా కొంతమంది అధికారులు, అంటే నేను అందరినీ అధికారులు అనట్లేదు, ఇంకా కొంతమంది అధికారులు పాత ప్రభుత్వంలో పనిచేసే విధంగా ఇంకా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అలవాటు అయింది వారికి. కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా అదే అలవాటు చేసుకుంటా ఉండడం మాత్రం చాలా తప్పు. ముమ్మాటి